హలో ఫ్రెండ్స్, లాంగ్ వీకెండ్ కాబట్టి ఈసారి నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి ముంబై దగ్గర ఉన్న దమానికి చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మరి మా ట్రిప్ ఎలా ఉందో చూడాలంటే వీడియో మొత్తం చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే దాదర్ నుంచి ట్రైన్ ఎక్కి వాపీ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి దమానికి వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. మా ట్రైను దాదర్ నుంచి 9:30కి అనమాట. కానీ మేము ట్రైన్ క్యాచ్ చేయడం మిస్ అవబోతున్నాము. ట్రైన్ అయితే అప్పటికే కదిలిపోయింది, కానీ మేమైతే ఆగలేదు. మేమైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఇది వాపీ స్టేషన్ అనమాట. ముంబై నుంచి వాపీకి 3.5 అవర్స్లో మేము ఇక్కడికి వచ్చాము. మేము ముంబై టు దమాన్ వెళ్తున్నాం అనమాట. ముంబై నుంచి వాపీకి 3.5 అవర్స్ ట్రైన్లో. వాపీ స్టేషన్ నుంచి మేము దమాన్ వెళ్తున్నాం ట్యాక్సీ పట్టుకొని. ఇక్కడ చాలా ఉన్నాయి మీకు ట్యాక్సీలు. పదండి ఇప్పుడు ట్యాక్సీ కోసం వెళ్దాం. మేము వాపీ స్టేషన్లో ఉన్నాం అనమాట. వాపీ స్టేషన్ నుంచి దమాన్కి షేర్ ఆటోలో వెళ్తున్నాము. ఒక పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి. సో మేము ఇప్పుడైతే ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చామన్నమాట. शीतल ना फ्रेंड ऑफिस फ्रेंड. So ऐसे quickly हमने प्लान बना के on time now we are here at Vapi, now going to Daman. సో నేను మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూపించాలనుకుంటాను, ఇంకొక ఫ్రెండ్ రిద్ధి. సో మేము ముగ్గురం అనమాట. మేము ముగ్గురము. వీళ్ళిద్దరు మరాఠీ వాళ్ళు ముంబై నుంచి, నేను ఒకదాన్ని రాయలసీమ అమ్మాయిని అనమాట. సో వీళ్ళిద్దరితో నేను దమాన్ తిరగడానికి వెళ్తున్నాను. ఫైనల్గా దమాన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ అదే అనమాట దమాను. మాకు చాలా ఆకలి వేస్తుంది కాబట్టి ట్యాక్సీ దిగిన వెంటనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే దమాన్ చేరుకున్నాము. ట్యాక్సీ దిగి ఫుడ్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. మాకు మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి చాలా ఆకలి వేస్తుంది. మేము ట్యాక్సీ దిగిన వెంటనే ఒక 3 minutes వాకింగ్ డిస్టెన్స్లో ఒక ద కుటీస్ రెస్టారెంట్ అని, వెజ్ రెస్టారెంట్ అనేసి ఇక్కడ ఉందన్నమాట. మేమైతే దానికి వచ్చాము. ఇప్పుడైతే మేము ఆర్డర్ చేస్తున్నాం. సో ఎవరికి ఏది కావాలో ఆర్డర్ చేస్తున్నాం. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది. చాలా ఆకలిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫుల్గా కడుపు నిండా మెక్కేద్దాం. చాలా బాగుంది. మేము చాలా ఆకలితో ఉన్నాం. పొద్దు నుంచి ఏం తినలేదు అనమాట. సో ఇప్పుడు 2 అయింది టైము, మధ్యాహ్నము. మాకు చాలా ఆకలేసింది. వీడియో కూడా తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ తినాలి తర్వాత వీడియో తీసుకుందాం అంటున్నారు. సో తిని మళ్ళీ మాట్లాడుకుందాం. లంచ్ అయిపోయిన వెంటనే మేమైతే హోటల్కి వెళ్ళాలనుకున్నాము. అక్కడ ఒక ఆటో తీసుకొని బయలుదేరాము. ఆటో వాళ్ళని అడిగాము హోటల్స్ ఉన్న ఏరియా దగ్గర దింపండి అని. వాళ్ళైతే మేము దింపుతాము కానీ హోటల్స్ మాత్రం మీరే వెతుక్కోవాలి, మేమైతే ఆటోలు తిప్పము ఈ హోటల్ నుంచి ఆ హోటల్కి అని చెప్పేశారు. ज़्यादा खाली है ना, इसलिए इसको सर दुख रही, हेडेक వస్తుందంట. ఎందుకంటే ఇప్పుడండి మేము భోజనం చేసి రెస్టారెంట్కి వెళ్ళి హోటల్కి వెళ్తున్నాము స్టే చేయడానికి. కానీ తనకి ఇప్పుడు టీ కావాలంట. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు నాకంటే ఎక్కువ టీ తాగుతారు. మీరైతే ज़्यादा तुम दोनों चाय पिएगा ना? ఆటో డ్రైవర్ అయితే మమ్మల్ని దేవికా బీచ్ దగ్గర ఉన్న హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఏరియా వద్ద దింపేశాడు. కొత్త ప్లేస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అస్సలు ఐడియా లేదు. అక్కడున్న షాప్స్ వాళ్ళని అడిగితే ఇక్కడ హోటల్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మేడం, కొంచెం 1/2 కిలోమీటర్లు లోపలికి వెళ్తే తక్కువ రేట్లో దొరుకుతాయని చెప్పారు. అప్పుడు మాకు అర్థమైంది బీచ్ దగ్గర ఉండే రేట్లు ఎక్కువ ఉంటాయని. మామూలు ఎక్కువ లేవు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మేమైతే ముందే బుకింగ్ అయితే చేసుకోలేదనమాట. డైరెక్ట్గా వచ్చి చూసుకుందాం అనుకున్నాం. అందులో ఆటో వాళ్ళు కూడా ఒక చోట దింపి వెళ్ళిపోయారు. లగేజ్ అంతా మోస్తూ కొత్త ఊరు ఎవరో తెలీదు, కాస్త అయితే టైర్డ్ అయిపోయినాం మేమైతే. కానీ లోపలికి వెళ్ళి లోకల్ వాళ్ళని అడుగుతూ లోపలికి వెళ్తూనే ఉన్నాము. ఫైనల్గా ఒక హోటల్ అయితే దొరికింది. చాలా కష్టపడ్డాం కానీ ఫైనల్గా తక్కువ రేట్లో ఒక హోటల్ అయితే దొరికేసిందనమాట. ఇప్పుడు మేము దమాన్లో ఉన్న దేవ్ బీచ్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాము, ఒక హోటల్ తీసుకున్నాము. చాలా తిరిగామన్నమాట. ఎక్కడ హోటల్సే మాకు దొరకలేదు, చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఫైనల్గా 1200లో మాకు ఒక రూమ్ దొరికింది.
రూమ్లో కూర్చున్నాము. రూమ్లో ఉన్నాక వాళ్ళు కాఫీ ఇస్తారంట మనకి. సో ఇప్పుడు కాఫీ తాగేసి రెడీ అయ్యి మనము దేవ్ బీచ్కి వెళ్దాం పదండి. ఇప్పుడు మేము రెడీ అయ్యాము. సో దమాన్లో దేవ్కా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూడండి మా హోటల్ దగ్గర నుంచి ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇదంతా ఎంత బాగుందో. మా హోటల్ నుంచి దేవ్కా బీచ్కి నడుచుకుంటూ వెళ్ళాలి. అంత దూరం ఏం లేదు, ఓన్లీ 500 మీటర్స్ మాత్రమే. వాకింగ్ చేస్తూ వెళ్తుంటే ఫుల్ గాలి, మధ్యలో సడన్గా సన్సెట్ కనిపించింది. ఆ స్కై కలర్స్ ఆరెంజ్ పింక్ కలిసిపోయి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. ఇదిగో మేము దేవ్కా బీచ్కి అయితే వచ్చేసాము. ఇదే దేవ్కా బీచ్, చూడండి ఎలా ఉందో. బీచ్కి ఎదురుగా కూర్చొని సముద్రాలలో ఒకదానికొకటి తీరాన్ని తాకుతున్న సౌండు, ఈవినింగ్ గాలి మెల్లగా తగులుతుంటే అలా కొద్దిసేపు ఏం మాట్లాడకుండా కూర్చుంటే మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయింది. ముంబై హడావిడి డైలీ టెన్షన్ అన్నీ మర్చిపోయి ఆ క్షణం మాత్రమే ఎంజాయ్ చేసాము. నిజంగా ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. మేమైతే దేవ్కా బీచ్ కంప్లీట్ అయిన వెంటనే మేమైతే ఆటో తీసుకొని నైట్ మార్కెట్కి వెళ్ళాం. నైట్ మార్కెట్ దమాన్. సో ఇప్పుడు షాపింగ్ చేయడానికి నైట్ మార్కెట్కి వచ్చామన్నమాట. నైట్ మార్కెట్లో అడుగు పెట్టగానే ఆ లైట్స్, పెయింటింగ్ వాల్స్ చూసి కళ్ళు తిరిగిపోయాయి. అంత అందంగా డెకరేషన్ చేశారు. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. ఆ లైట్స్ మధ్యలో అలా నడుస్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చిందనమాట. రిలాక్స్గా, హ్యాపీగా. कोई तो उठा के लेके जाएगा. हाँ वो भी है. पता नहीं. सीरियसली यस यस. यू डोंट नो ना कि क्या हो जाएगा. हाँ हाँ सच में. रिद्धि को भी आना है. नहीं 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 वीडियो में नहीं, फोटो में ले. हाँ फोटो में ही सिर्फ आना है उसको. शी इज नॉट रेडी टू कम इनटू द वीडियो. Yes. यहाँ पे होटल द एमरेल्ड. नाउ द नानास पैलेस विल कम. मेरे नाना का तो नहीं है लेकिन नानास कैफे इज देयर. మేమైతే నైట్ మార్కెట్లో చిన్న షాపింగ్ కూడా చేసాము. నేనైతే ఏమీ కొనలేదు, నా ఫ్రెండ్స్ అయితే కొన్నారు. ఇక్కడ జ్యువెలరీ, చిన్న చిన్న గిఫ్ట్స్, కిచెన్కి కావాల్సిన సామాన్లు, బట్టలు, యాక్సెసరీస్, వాచీలు, బ్యాగ్స్, ఇలా వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాక్లెట్స్ కూడా చాలా ఫేమస్ అంట. ప్రతి షాప్ దగ్గర ఏదో ఒక కొత్త ఐటెం కనిపిస్తుంది. చిన్న చిన్న షాప్స్ కానీ క్యూట్గా ఉండే వస్తువులు చాలా ఉన్నాయి. అలా లైట్స్ మధ్యలో షాప్ చూస్తూ తిరుగుతుంటే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అనమాట. నిజంగా నైట్ మార్కెట్ వైబ్స్ చాలా బాగుంది. మేమైతే కలర్ఫుల్ వాల్స్ అండ్ లైట్స్ దగ్గర ఫొటోస్ మాత్రం ఫుల్గా తీసుకున్నాము. वुडन में आ जाएगा. इसी में से आपको 1 मंथ तक फ्रेग्रेंस मिलेगा. एवरी मंथ आपको शेक करना पड़ेगा. ये 250 का 20 ml का बॉटल. चीज़ बहुत अच्छी है, दुबई प्रोडक्ट है. अपने यहाँ पे क्या स्प्रे चलता है, ये दुबई में लिक्विड चलता है. इसको खाली आप बेडरूम में रख दो, ये अपने आप फ्रेग्रेंस चालू हो जाएगा. कपूर सब अलग अलग फ्रेग्रेंस है. कपूर है, ग्रीन एप्पल है, फिर लेमन ग्रास है. टेस्ट कर देखना आपको. देखो షాపింగ్ ఏరియా అంతా మొత్తం కంప్లీట్ చేసాము, విజిట్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చాము. సో బయటకు వెళ్తున్నాం మేము ఇప్పుడు.
మాది ఫస్ట్ డే అనమాట దమాన్ ట్రిప్పు. మేము ముంబై నుంచి వాపీకి వచ్చి వాపీ నుంచి మేము ట్యాక్సీ తీసుకొని ఇక్కడికైతే వచ్చాము దమాన్కి. మాకు చాలా లేట్ అయిందనమాట, ట్రైన్ కూడా లేట్ అయింది. అందువలన మేము 2 ప్లేసెస్ తిరిగామన్నమాట దమాన్లో ఈరోజు. దేవక్ బీచ్, తర్వాత వచ్చేసి నైట్ మార్కెట్ అని ఈ 2 ప్లేసెస్ తిరిగాము. మేము ఈవినింగ్ లైట్ హౌస్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఎందుకంటే మేము చాలా టయర్డ్ అయిపోయాము, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. తర్వాత మేము హోటల్ కోసం చాలా కష్టపడ్డాము అనమాట ఈరోజు. సో ఈరోజు మేము ఈ 2 ప్లేసెస్ తిరిగామన్నమాట. ఇప్పుడు మేము 11:30 అయింది మాకు ఇప్పుడు నైటు. సో మేము ఇప్పుడే రూమ్కి వచ్చాము, ఫుడ్ కూడా తినలేదు బయట, మేము పార్సల్ తెచ్చుకున్నాము ఇప్పుడు. సో మేము ఇప్పుడు తినేసి పడుకుంటాము. నెక్స్ట్ డే సెకండ్ డే ట్రిప్ ఎలా ఉంటుందో మీకు మళ్ళీ రేపు వీడియోలో చూపిస్తాను. సో ఈరోజైతే పడుకుందాం. బాయ్ ఆల్, గుడ్ నైట్.